ఈ రోజు మన రెండు తెలుగు స్టేట్స్ ఇండియాలోనే లోయెస్ట్ లిటరసీ రేట్ మెయింటైన్ చేస్తున్నాయి. పచ్చిగా చెప్పాలి అంటే చదువుకోకుండా క్యాస్ట్, రిలీజియన్, సినిమా, పాలిటిక్స్ అంటూ ఎవరో ఒకరికి ఊడిగం చేస్తూ బ్రతుకుతున్నారు. లిటరసీ రేట్లో ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ప్లేస్లో ఉంటే తెలంగాణ లాస్ట్ నుంచి 4th ప్లేస్లో ఉంది. ఏదో కొంతమంది హైయర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అయితే మన వాళ్ళే అక్కడ ఉన్నారని గర్వపడతాం కానీ గ్రౌండ్ లెవెల్లో మెజారిటీ జనం ఇంకా చదువుకోకుండా వెనకబడిపోతున్నారు. మన దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సొంతంగా ఆలోచించే జ్ఞానం ఉన్నా ఎవరో ఒక లీడర్ చెప్పింది వేదమని నమ్ముతూ వాళ్ళ వెనక తిరగడానికే మన యూత్ కి టైం సరిపోతుంది. డెవలప్మెంట్ గురించి అడిగేవాళ్ళు లేడు కానీ మన కులం వాడు గెలవాలి అని కొట్టుకునేవారు లక్షల్లో ఉన్నారు. ఒక సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేసేంత టైం ఉంది కానీ లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ చదివేంత టైం లేదు. అలాగే మన దగ్గర ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి సైన్స్ నేర్చుకుంటున్నాడో లేదో తెలియదు కానీ తన కులం ఏంటో, తన కులానికి సపోర్ట్ చేసే రాజకీయ నాయకుడు తన కులంలో ఉన్న హీరో కోసం మాత్రం పక్కాగా తెలుసుకుంటున్నాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే మన దగ్గర ఇంజనీర్లు, డాక్టర్లు ఎక్కువగానే ఉన్నారు కానీ కింది స్థాయిలో ఉన్న సామాన్యుడికి కనీస చదువు లేదు. అంటే మన దగ్గర ఎకానమిక్ గ్యాప్ తో పాటు ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా భయంకరంగా ఉంది. చదువుకున్నవాడు అమెరికా వెళ్తున్నాడు, చదువుకోలేని వాడు ఎక్కడే కులాల గొడవల్లో మగ్గిపోతున్నాడు. నిజంగా ఇది మారాలి అంటే కులం కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్, సినిమా కంటే కెరీర్ ఇంపార్టెంట్ అనేది అందరూ తెలుసుకోవాలి. కానీ ఇది మన రెండు తెలుగు స్టేట్స్ లో పాసిబుల్ ఏనా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.